వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఖరారు చేసిన స్థానాల్లోనే మరోసారి మార్పులు ఖాయంగా కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ తుది అభ్యర్థుల జాబితాపై కసరత్తులు ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా అరకు స్థానం నుంచి గతంలో ప్రకటించిన మాధవిని తప్పించి అక్కడ రాగం మత్స్యలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు జగన్. ఇక ఇప్పుడు విజయవాడ పార్లమెంటు స్థానంలోనూ కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. గతంలో ప్రకటించిన జాబితాలో ఇన్ఛార్జీల స్థానంలో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్ఛార్జిగా నియమించారు సీఎం జగన్. అయితే ఈ విషయంపై స్థానిక నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయగా గొడ్డేటి మాధవి నాన్ లోకల్ అంటూ వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అక్కడి వైసీపీ నేతలతో చర్చలు జరిపినా తమకు లోకల్ నుంచే అభ్యర్థిని ఖరారు చేయాలని, లేకుంటే సహకరించబోమని తెగేసి చెబుతున్నారు. దీంతో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం గొడ్డేటి మాధవిని అరకు ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది. రాగం మత్స్యలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. ఇక విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేనికి సీటు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కానీ తాజాగా ఐవీఆర్ఎస్ చేయిస్తున్న సర్వేలో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నట్లు సమాచారం. విజయవాడ నుంచి ఎస్సీ నేతను బరిలోకి దింపాలనే ఆలోచన జగన్ యోచిస్తున్నట్లు పార్టీలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తుంది. అదేవిధంగా కేశినేని నాని స్థానంలో ఎస్సీకి అవకాశం ఇస్తే ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారితే అక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి కృష్ణప్రసాద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతుంది. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా విజయవాడలోనే ఉంటూ అధిష్టానంతో చర్చలు జరిపారు బాలినేని. అయితే అధిష్టాన పెద్దలతో బాలినేని జరిపిన చర్చల్లో ఫలితం లేకుండా పోయింది. మా గుంటకు టికెట్ ఇచ్చేది లేదని మాజీ మంత్రికి వైసీపీ పెద్దలు తేల్చి చెప్పేశారు. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతుంది. దీంతో చేసేదేమీ లేక నిరుత్సాహంతో బుధవారం బాలినేని విజయవాడ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు. అయితే మాగుంటకు ఎంపీ టికెట్ విషయంలో బాలినేని తీవ్రంగా పోరాడినట్లు తెలుస్తుంది. ఒకానొక దశలో మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా వినిపించింది. దీంతో చివరకు మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం చెప్పడంతో బాలినేని యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ పేరు ఖాయం కావడంతో ఆయన ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇక గుంటూరు ఎంపీ స్థానంను కాపు వర్గానికి ఇవ్వటం పైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు నేతలు. అదేవిధంగా గతంలో ప్రకటించిన మరో 4 స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు సమాచారం. 1-2 రోజుల్లోనే ఈ మార్పులకు సంబంధించిన అంశంపై జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నందుకు నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు, ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెందుకు చెడుకుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలనే ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కడికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకొని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా, అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కడికేనా, నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమికు. నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా, పెద్ద ఇదే కదా. నేను అడుగుతున్నాను అలిగారు, తీసుకెళ్ళి పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టినప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు, నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీ తోటే నేను గెలుస్తానా? నా ఇదితోటి నేను గెలుచుకుంటా.
నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా, అంతవరకే. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను, నేను ఎవరైనా మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన గోలు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టి